హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినీత్. మీరు చూస్తున్నారు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన మొబైల్ కెమెరా యూజ్ చేసి టాప్ 5 ఫోజెస్తో డిఫరెంట్ స్టిల్స్తో ఫొటోస్ ఎలా క్యాప్చర్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ ఈ టాపిక్ మీద మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి మీరు దాన్ని చూడొచ్చు. ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని చెప్పేసి. టాప్ 5 ఫోజెస్కి సంబంధించిన సిరీస్ నేను స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, ఇది ఊరికే క్యాజువల్గా సీరియస్గా తీసుకోవద్దు. ఇలా ఒక ట్రీని అయితే ఎంచుకోండి. ఆ ట్రీ మీద జస్ట్ అలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కొమ్మ పెట్టుకొని జస్ట్ పోజ్ ఇవ్వండి. అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. కొంచెం క్రేజీగా, కొంచెం కామెడీగా ఉంటుందని ట్రై చేశాను. మీకు నచ్చితే ఈ పోజ్ ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఒక రాయి మీద కూర్చొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కూర్చోండి. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నేను తీస్తున్నాను. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పోజ్ పెట్టుకోండి. ఓకేనా? అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు చెప్పిన ఫోజ్ లాగే ఉంటుంది ఇది, కానీ ఇందాక లెఫ్ట్ సైడ్ నుంచి తీసాము, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి తీస్తున్నాము. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి తీస్తే అలా వచ్చింది, ఇది రైట్ సైడ్ నుంచి తీసాము. అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంకో ఫోజ్. జస్ట్ అలా ఒక ట్రైన్ తీసుకొని ట్రీ దగ్గర కొంచెం స్టైలిష్గా అలా కూర్చోండి. ఇలా ల్యాండ్స్కేప్లో తీయండి, చాలా బాగా వస్తుంది ఫోటో. సేమ్ అలాగే నిల్చొని కొంచెం రైట్కి అలా చూడండి, అంటే కెమెరా వైపు కాకుండా కొంచెం రైట్కి అలా చూడండి. అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది కానీ చాలా బాగుంటుంది. ఇది ఇంకో పోజ్. ఇలా ఒక చెట్టు పైన ఇలా కూర్చోండి, అంటే మీరు చెట్టు పైన కావచ్చు లేదా ఒక రాక్ మీదైనా కావచ్చు, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా అనమాట. మాకు ఇలా ట్రీ అయితే కనిపించింది, అలా తీస్తే బాగా వస్తుందని ఇలా ట్రై చేసాము. అలా చెట్టు పైన కూర్చొని చాట్ చేస్తున్నట్టు మీ ఫోన్ వైపు చూడండి. మీ మొబైల్ కెమెరా అనేది ట్రీకి దగ్గరగా పెట్టి మోడల్ని ఫోకస్ చేసి దీన్ని బ్లర్ చేసి ఫోటో తీయండి, అలా బాగా వస్తుంది. ఇది అవుట్పుట్ అయితే. ఇది లాస్ట్ పోజ్. జస్ట్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ట్రీ దగ్గర నుంచి బ్యాక్కి బెండ్ అవ్వండి కొంచెం లైట్గా. మీ మొబైల్ కెమెరా అనేది ఆ ట్రీకి దగ్గర పెట్టి ఈ విధంగా క్లిక్ చేయండి. అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను వితౌట్ ఎడిటింగ్ చూపించాను ఫ్రెండ్స్. ఇవి ఎడిటింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. మన మొబైల్ ద్వారా ఎడిటింగ్ ఎలా చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో ఫొటోస్ని ఎలా సింపుల్గా కొంచెం క్రియేటివ్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బై బై.